రీసెంట్లీ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అందరికి తెలిసిందే. ఫాలోడ్ బై ఇన్సిడెంట్ మోస్ట్ పీపుల్ ఇట్లా అమ్మాయిని రేప్ చేసే వాళ్ళ నరి రోడ్డు మీద నరకాలి, ఉరి తీయాలి, అంతేగాని జైల్లో పెట్టి 2 పూటల తిండి పెడితే ఈ కంట్రీలో అమ్మాయిలు సేఫ్ గా ఎలా బతకగలుగుతారు అంటారు. సో కన్సిడరింగ్ దిస్, మనం నిజంగానే క్రైమ్ చేసిన క్రిమినల్ ని చంపితే క్రైమ్ రేట్ తగ్గిపోతుందా అని కొంచెం హానెస్ట్ గా మాట్లాడుకుందాం. బై ద వే, ఇంత సెన్సిటివ్ టాపిక్ మీద మా ఒపీనియన్ షేర్ చేస్తున్నందుకు మోస్ట్ ప్రాబబుల్లీ మాకున్న పావుల సబ్స్క్రైబర్స్ కూడా పోతారు. మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, మేము కాదనట్లేదు, అది మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ ఈ వీడియో చూసి కొంచెమైనా రేషనల్ గా ఆలోచించడానికి ట్రై చేయండి. వెల్, కమింగ్ టు ద పాయింట్, క్రిమినల్ ని చంపితే క్రైమ్ రేట్ తగ్గిపోతుంది అనుకుంటే మీకు ఒక సింపుల్ అనాలజీ చెప్తా. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మన అందరి లోపల ఉమెన్ అబ్యూసివ్ థాట్ ప్రాసెస్ తో చూసి ఒక వల్గర్ ఎనిమల్ ఏదో ఒక చోటు ఉంటది. మీరే ఆలోచించండి, మీ జీవితంలో అట్లీస్ట్ ఒక్కసారి కూడా ఒక ఉమెన్ అబ్యూసివ్ థాట్ ప్రాసెస్ తో చూడలేదా? సినిమాలో హీరోయిన్ వస్తేనో లేకపోతే ఐటమ్ గర్ల్ వస్తేనో సాంగ్స్ లలో సొల్లు కార్చుకుంటూ ఒక్కసారి కూడా చూడలేదా? 90% మెన్ చూసే ఉంటారు. మీరు అవునన్నా కాదన్నా ట్రూత్ ఏంటో అందరికి తెలుసు. ఇండియా ఈజ్ లార్జెస్ట్ పాన్ కన్స్యూమర్ అండ్ ఆ పాన్ లో మన అందరం చూసే మోస్ట్ పాపులర్ జానరా ఏంటో కూడా అందరికి తెలుసు. మన బ్రెయిన్ లో ఏదో ఒక చోట అట్లాంటి మైండ్ సెట్ లేకుంటే ఆ జానరాలు ఉన్న కంటెంట్ ఎందుకు చూస్తాం? ఇంకా చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. కానీ ఆగస్టు 2024 లో మన ఇండియాలో రేప్ పార్నోగ్రఫీ కంటెంట్ సర్చ్ వాల్యూమ్ మోర్ దెన్ 250% గ్రో అయింది. చెప్తున్నాం కదా, మన అందరి లోపల ఏదో ఒక చోట అలాంటి వల్గర్ థాట్ ప్రాసెస్ ఉన్న ఒక ఎనిమల్ ఉంటుంది. బట్ ఈ రేపిస్ట్ అందరితో కంపేర్ చేస్తే మనం ఇలాంటి వల్గర్ డెసిజన్ తీసుకోకపోవడానికి హ్యూమానిటీ, మొరాలిటీ, రెప్యుటేషన్, పేరెంట్స్, సొసైటీ, గవర్నింగ్ బాడీ అంటూ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన అందరినీ రిస్ట్రిక్ట్ చేస్తుంది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన అందరం ఎంత క్రూయల్ ఎనిమల్స్ మీకు అర్థం కావడానికి ఒక సింపుల్ అనాలజీ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ప్యారలల్ యూనివర్స్ లో నేను మీకు డాక్టర్ స్ట్రేంజ్ మాదిరి టైం ని మ్యానిపులేట్ చేసే పవర్ ఇచ్చిన అనుకోండి, ఏం చేస్తారు? మోస్ట్ ప్రాబబుల్లీ గ్యాంబ్లింగ్ మార్కెట్ ని, స్టాక్ మార్కెట్ ని, క్రిప్టో మార్కెట్ ని, రియల్ ఎస్టేట్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారు. మీరు ఆలోచించండి, అది క్రైమ్ కాదా? ఫైనాన్షియల్ మార్కెట్స్ ఒక్కటే కాదు, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనందరం మన లస్ట్ ఫుల్ఫిల్మెంట్ కోసం షేడీ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేస్తాం. అవునన్నా కాదన్నా మనందరికి ట్రూత్ ఏంటో తెలుసు. మేము అందరు ఇట్లనే ఉంటారు అంటలేం, బట్ మోస్ట్ పాపులేషన్ ఇట్లనే ఉంటారు. అదే చెప్తున్నాం, మన అందరి లోపల ఏదో ఒక చోట ఒక అగ్లీ ఎనిమల్ ఉంటది. బట్ జనరల్ సొసైటీతో కంపేర్ చేస్తే ఈ క్రిమినల్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకు మొరాలిటీ, లైఫ్, సొసైటీ, జైలుకు పోతే ఇజ్జత్ పోతుంది అనే బేసిక్ విషయాలు కూడా కన్సిడరేషన్ లో ఉండవు. భయమే లేకుండా సివిలైజేషన్ కి దూరంగా బ్రతికేటోడిని ఉరి తీస్తేనో, ఎన్కౌంటర్ చేస్తేనో రేప్ రేట్ తగ్గిపోతుంది అనుకుంటే, నిర్భయ, దిశ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ క్రిమినల్స్ కి మనం ఉరేసినప్పుడు, ఎన్కౌంటర్ చేసినప్పుడు మన కంట్రీలో రేప్ రేట్ తగ్గుండాలి. లేదు కదా? అంతెందుకు, ఈ కోల్కతా ఇన్సిడెంట్ లో ఆ అక్యూజ్డ్ నన్ను చంపేస్తే చంపేసుకోండి అన్నాడు. క్రైమ్ చేసిన మెంటల్ స్టేట్ అట్లుంటది. క్రిమినల్ ని ఎట్లా పనిష్ చేయాలో మన జ్యుడిషియల్ సిస్టమ్ కి తెలుసు, దానిలో ఏ డిఫరెన్స్ లేదు. బట్ మేము చెప్పాలనుకునేది ఏంటంటే, మన అందరం పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కి టెంపరరీ సొల్యూషన్స్ వెతుకుతున్నాం. తప్పు ఎవరు చేసినా, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా పనిష్ చేయాలి, ఓకే, దానిలో డిఫరెన్స్ ఏం లేదు. బట్ చంపడం అనేది పర్మనెంట్ ప్రాబ్లమ్ కి టెంపరరీ సొల్యూషన్ అవుతుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, 2008 లో తాజ్ హోటల్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అందరికి తెలిసిందే. ఆ అటాక్ లో మన సెక్యూరిటీ ఫోర్సెస్ 9 టెర్రరిస్ట్ ని కిల్ చేశారు అండ్ అజ్మల్ కసాబ్ అని ఒక టెర్రరిస్ట్ కి డెత్ పెనాల్టీ వేశారు. చంపేస్తే క్రిమినల్స్ భయపడతారు, మళ్ళీ జీవితంలో తప్పు చేయరంటే మనం మన బార్డర్ లో ఉన్న సోల్జర్స్ అందరిని ఇంటికి తెచ్చుకోవాలి. ఎందుకంటే మన రూల్ ప్రకారం 10 మంది టెర్రరిస్టులని చంపితే లాంగ్ రన్ లో ఇంకొక 10 మంది టెర్రరిస్టులు మన కంట్రీలోకి రావడానికి భయపడతారు. బట్ అది ఫీజబుల్ సొల్యూషన్? మీరే ఆలోచించండి. బై ద వే, ఆ తాజ్ హోటల్ అటాక్ లో సరెండర్ అయిన అజ్మల్ కసాబ్ అనే టెర్రరిస్ట్ ఇచ్చిన కన్ఫెషన్ ఏంటో తెలుసా? ఎంత మందిని కుదిరితే అంత మందిని కాల్చి చనిపోవడమే నా మిషన్ అని చెప్పిండు. రిపీటింగ్ అగైన్, క్రైమ్ చేసిన మైండ్ సెట్ అట్లుంటది. మీరేమనుకున్నా సరే మన అందరం ఏదో మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం తప్పు చేసిన వాళ్ళని చంపాలంటున్నాం కానీ లాంగ్ రన్ లో రేపటి రోజు ఇంకొక 10 మంది అమ్మాయిలకు అట్లాంటి పరిస్థితి రావద్దని ఆలోచిస్తలేం. యాజ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ దీనికి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే. మన కంట్రీలో యావరేజ్ గా ఎవ్రీడే ఒక 100 రేప్ ఇన్సిడెంట్స్ రికార్డ్ అవుతున్నాయి అనుకుంటే అందులో లెస్ దెన్ 10% ఇన్సిడెంట్స్ అర్బన్ ఇండియా నుండి రికార్డ్ అవుతాయి అండ్ మోర్ దెన్ 90% ఇన్సిడెంట్స్ రూరల్ ఇండియా నుండి రికార్డ్ అవుతాయి. మోస్ట్ పీపుల్ కి ఈ విషయం తెలియదు కానీ అర్బన్ ఇండియాలో జరిగే ఇన్సిడెంట్స్ ల్యామ్ లైట్ లోకి వస్తాయి, బట్ రూరల్ ఇండియాలోనే మోస్ట్ ఇన్సిడెంట్స్ రికార్డ్ అవుతాయి. డెత్ పెనాల్టీ ఒక్కటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ని అరికట్టడానికి సొల్యూషన్ అయితే మేము అదే అడుగుతున్నాం. మన గవర్నమెంట్ ఏమన్నా అర్బన్ ఇండియాలో రేప్ చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద AK-47 తో కాల్చి, రూరల్ ఇండియాలో రేప్ చేసిన వాళ్ళని మాత్రం బావచ్చి బిర్యానీ పెట్టి మేపుతుందా? లేదు కదా. ఈ కంట్రీలో లా అందరికి ఒకటే రకంగా వర్తించుతుంది. మరి
మరి అర్బన్ ఇండియాలో ఎందుకు రేప్ రేట్ తక్కువ ఉంది అండ్ రూరల్ ఇండియాలో రేప్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది? ద రియల్ రీజన్ ఈజ్ అర్బన్ ఇండియాతో కంపేర్ చేస్తే రూరల్ ఇండియాలో లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆ లిటరసీ రేటే ప్రతి మనిషికి మోరల్ వాల్యూస్, హ్యూమానిటీ, రెప్యుటేషన్, గవర్నమెంట్ అనే హ్యాండ్ కప్స్ వేసి హోల్డ్ చేస్తుంది. లాంగ్ రన్ లో ఉమెన్ అబ్యూస్ ని రిడ్యూస్ చేయాలి అనుకుంటే ఇంప్రూవింగ్ లిటరసీ రేట్ ఈస్ ద ఓన్లీ ఫీజబుల్ సొల్యూషన్. ఆఫ్టర్ అబ్జర్వింగ్ ఎలాట్ మాకు అర్థమైంది ఏంటంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లో రేప్ రేట్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేప్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లో లిటరసీ రేట్ తక్కువ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లక్సెంబర్గ్ అండ్ సౌత్ ఆఫ్రికా. లిటరసీ రేట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నాట్ ఓన్లీ రేప్ రేట్ బట్ ఆల్సో క్రైమ్ రేట్. బై ద వే లిటరసీ రేట్ అంటే స్కూల్ కి పంపడం ఒక్కటే కాదు. ఐఎమ్ సారీ టు సే బట్ రూరల్ ఇండియాలో మోస్ట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల ముందే ఉమెన్ గురించి వల్గర్ గా మాట్లాడతారు అండ్ అబ్యూసివ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అండ్ వాటిని విని కమింగ్ ఫ్యూచర్ లో కూడా మీ పిల్లలు మీరు అనుకున్న దానికంటే ఘోరంగా తయారవుతారు. లిటరసీ రేట్ అంటే ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, అది పెంపకంలో కూడా ఉంటుంది. ఇంకా మీకు అర్థం కాలేదంటే ఒక సింపుల్ అనాలజీ చెప్తా. వర్షాకాలంలో ఇంట్లోకి దోమలు వస్తే ఒక్క రోజు ఆల్అౌట్ పెడితే మిగతా రోజులు దోమలు భయపడి రాకుండా ఉండవు కదా. ఆల్అౌట్ పెట్టడం అనేది టెంపరీ సొల్యూషన్. సరౌండింగ్స్ ని క్లీన్ చేసుకోవడం, వెంటిలేషన్ కి మెష్ పెట్టించుకోవడం, ఇంట్లో తడి చెత్త లేకుండా చేసుకోవడం పర్మనెంట్ సొల్యూషన్. సో ఒక్క రోజు ఆల్అౌట్ పెట్టి నెల మొత్తం దోమలు రాకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. లెట్ us all look for feasible solution in long run. మేము మన గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ ప్రమోట్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్. అరే యార్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో గ్లోబల్ వార్మింగ్ మీద ఒక చాప్టర్ మొత్తం ఉంటది. బట్ నిర్భయ, దిశ, హత్రస్ ఇన్ని ఇన్సిడెంట్స్ అయినా గానీ మనం సెక్స్ ఎడ్యుకేషన్ మీద టెక్స్ట్ బుక్స్ లో ఒక్క చాప్టర్ కూడా ఇంక్లూడ్ చేయం. లాంగ్ రన్ లో ఉమెన్ అబ్యూస్ అనే కాదు, క్రైమ్ రేట్ ని రిడ్యూస్ చేయాలి అంటే మేకింగ్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ ఈస్ ద ఓన్లీ ఫీజబుల్ సొల్యూషన్.